గోవులను రక్షించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో, వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకి చెప్పాలంటే ఈ డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్న, ఒక రకంగా చెప్పాలంటే జిల్లాకు సంబంధించిన మినిస్టర్ అయినా ఆయన ఏ విధంగా దీనిపై స్పందిస్తున్నారు? ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవులకు సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలు కానీ వీటిపై కానీ సరైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు, తీసుకున్నారా? సార్ ఒకటండి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి, మనుషులు మారుతూ ఉంటారు, అధికారులు ఈ చోట నుంచి ఇంకో చోటకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఏవైతే ఒక అక్రమాలు కానీ అరాచకాలు కానీ గోవధలు కానీ ఇవి అధికారులు కొంతమందికి తెలిసినా వాళ్ళకి పట్టించుకోరు. ఎందుకని పైనుంచి ఒత్తిడులు వస్తూ ఉంటాయి. ఈ రాజకీయ నాయకులు ఏంటి, ఎక్కడ మా ఓట్లు పోతాయని చెప్పి ఏ పార్టీ అయినా కూడానండి వాళ్ళు ఓట్ల కోసం చూసుకుంటున్నారు. కానీ ఈ సమాజం కానీ ఈ ప్రకృతి ఏమైపోతుంది అనేది వాళ్ళకి పట్టట్లేదు. అందుచేతనే ఎవరైతే గోమాతను వధిస్తూ ఉంటే చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా వధించేటటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా కర్మ అనేది విడిచిపెట్టదు. కొంచెం టైం అనేది కొంచెం తీసుకుంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ఉంది, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా అవే. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు సాధువులు ఇంతమంది వచ్చాం, ఇంతమంది ప్రజలు లేరే, ప్రజలు ఇంతలు మూడింతలు వస్తే అప్పుడు చైతన్యం ఎందుకు రాదు? ఖచ్చితంగా వస్తుంది. కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారు కానీ ఖచ్చితంగా మా హిందూ ధర్మం కోసం మా గోమాతల కోసం వారికి మనసు ఉంది కాబట్టి ఆ మనసుని దాన్ని అప్లై చేస్తారని చెప్పి సాధన వైపు మళ్లిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది గోవధకు సంబంధించి గో అక్రమ రవాణాలు జరుగుతున్నాయి, గోవధ యథేచ్ఛగా సాగుతుంది అంటూ కూడా 4 జిల్లాలకు సంబంధించిన సాధువులు అయితే ఇక్కడ కాకినాడ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆందోళనలు అయితే తెలియజేశారు. అదేవిధంగా వినతి పత్రాన్ని కూడా ఎస్పీ గారికి సమర్పించారు.